మరి ఈరోజు అరకు పార్లమెంట్లో రా కదలిరా అనే ప్రోగ్రానికి మన్యం నడియాడ విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారు నడియాడిన గడ్డపై ఈరోజు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు పార్లమెంట్లో రా కదలిరా అనే సభకు విచ్చేసినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అరకు పార్లమెంటుకి సంబంధించి ఇన్ఛార్జి వర్యులు, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, అలాగే జనసేన నాయకులకు, అలాగే మనకి ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుంది అన్న విషయం మన గిరిజనులందరికీ తెలిసిన విషయమే. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు కానివ్వండి, అవన్నీ కాలరాస్తున్నటువంటి సందర్భం మనందరం మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని ఈ సభాముగా మీరు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకున్నటువంటి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి, అలాగే చంద్రబాబు గారి దగ్గర నుంచి మన ప్రాంతానికి ఎన్నో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. జీవో నెంబర్ 3 మన ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజన ప్రాంతంలో అన్ని సౌకర్యాల్లో, అన్ని ఉద్యోగాల్లో అవకాశాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని కల్పిస్తే, ఈ రోజు జీవో నెంబర్ 3 పోతే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెబుతున్నాను. ఈరోజు మనకి ఆశ్రమ స్కూళ్ళల్లోనే, మన పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళల్లోనే హెల్త్ వర్కర్లందరినీ తీసేసి ఈరోజు 35 మంది గిరిజన విద్యార్థులు మరి చనిపోయినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను. దీనికి బాధ్యత ఈ గవర్నమెంట్దే, ఈ జగన్మోహన్ రెడ్డిదని మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతంలోని పేదవాడికి ఇల్లు కట్టుకుంటే ఈరోజు హౌసింగ్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వచ్చినటువంటి స్కీమ్స్ కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితిని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను. గిరిజనులు 2 సార్లు గెలిపించారు. మీ అభ్యర్థుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కానీ ఈరోజు గిరిజనుల పట్ల 170 యాక్ట్ పట్ల, మాకున్నటువంటి హక్కుల పట్ల, నీకున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ లో అవకాశం ఉండి కూడా ఈరోజు మా గిరిజనులకి తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు అరకు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మీ అభ్యర్థులు ఉన్నారు. ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు హెల్త్ విషయంలో తీసుకున్నట్టయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మారుమూల గ్రామానికి, చిన్న చిన్న రోడ్లు ఉన్నటువంటి గ్రామాలకి ప్లేడర్ అంబులెన్స్లు ఇచ్చి ఆ రోజు హెల్త్ ని కాపాడినటువంటి సందర్భం. ప్రతి హెడ్ క్వార్టర్లోనే ఈరోజు పాడేరు కానివ్వండి, అలాగే సీలేరు కానివ్వండి, అలాగే అరకు కానివ్వండి, ఈరోజు హాస్పిటల్ని, ఉన్నతమైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఈరోజు మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇచ్చినటువంటి అంబులెన్స్లు ఏవైతే ప్లేడర్ అంబులెన్స్లు ఉన్నాయో అవి ఎక్కడ మచ్చుకు కూడా కనబడినటువంటి సందర్భం. ఈరోజు హెల్త్ రీత్యా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. అలాగే ఇక్కడున్నటువంటి టీచర్స్ కి మీరు సిపిఎస్ ని వారం రోజుల్లోనే మీరు రద్దు చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు దాని గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ మీద హత్యలు, వాళ్ళ మీద కేసుల్ని, అక్రమ కేసులు పెట్టే పరిస్థితిని ఈరోజు మనం చూస్తానే ఉన్నాం.
రాష్ట్రంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు బీసీల దగ్గర నుంచి అందరినీ కూడా ఈరోజు అరెస్టు చేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి నోరిప్పకుండా చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్ అని ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గిరిజన ప్రాంతంలోని గిరిజన నాయకులపై కూడా ఎన్నో కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గిరిజన సంఘాలు ఉన్నాయి. ఈరోజు హైడ్రో ప్రాజెక్టుకి మరియు చింతపల్లిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటుంటే 33 గ్రామాలని ఖాళీ చేయాలా హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి ఇక్కడ గిరిజన సంఘాలందరూ కూడా వ్యతిరేకిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు ఉద్యమాన్ని అనగదొక్కే పరిస్థితి ఈ రోజు ఎక్కున్నటువంటి స్థానిక నాయకులను కూడా ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నాం. గిరిజన ఓట్లతో నువ్వు గెలిచి గిరిజన ప్రాంతాల్లో నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అనుభవించి గిరిజనుల కోసం ఒక్కరోజు కూడా నోరు మెదపలేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులపై మనం సిగ్గు చేయటని చెప్పేసి ఈరోజు గిరిజనుడుగా ఈరోజు మనం సిగ్గు చేయటని చెప్పి చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై ఒక్క గిరిజన ఎమ్మెల్యే కానివ్వండి, గిరిజన మంత్రి కానివ్వండి, గిరిజన ఎంపీ కానివ్వండి, మనకు ఒక టీఏసీ ఉంటుంది, ట్రైబల్ అడ్వైజర్ కమిటీ, దాంట్లో ఏ ఒక్క రోజు కూడా